స్పిరిచువల్ మార్నింగ్. ఈరోజు చాలా టేస్టీగా హెల్తీగా ఉండే పెసరపప్పుతో రాడిష్ ముల్లంగి గడ్డతో కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా హెల్తీ కూడా. రాడిష్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది, బీపీ బాగా రెడ్యూస్ అవుతుంది అంటారు. అమెరికాలో రాడిష్ చూడండి ఎంత బాగుందో. దాన్ని పీల్ చేయని అవసరం లేదనమాట, బాగా పల్సగా తొక్క ఉంటుంది. కట్ చేస్తే చూడండి ముక్కలు ఎలా ఉన్నాయో. దీంట్లో పెసరపప్పు, 1 కప్పు పెసరపప్పు అట్లా దోరగా వేయించి, ఇది మెంతాకు, కొంచెం మెంతాకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఇది కొంచెం పలుకు ఇరిగే వరకు ఇలా ఒక హాఫ్ అన్ అవర్కి ఇలా గిన్నెలో పెట్టుకొని ఉడికించామంటే పలుకు ఇరిగిపోతుంది. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాయిల్ అయిన తర్వాత పోపులు మామూలే కదా. పెసరపప్పుతో రాడిష్ కాంబినేషను చాలా బాగుంటుంది, టేస్టీ కూడా. ఇక్కడ ఈ ముల్లంగి గడ్డలు పచ్చివే పీల్ చేయకుండా అలానే కట్ చేసుకొని సాలడ్లో వేసుకొని తింటారంట. అంత బాగా అంటే ఫ్లేవర్ తక్కువ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇక పక్కన పెసరపప్పు ఉడుకుతూ ఉంది. ఇంకొక ప్యాన్ పెట్టుకొని మనం దీంట్లో పోపులు వేసుకుంటా ఉన్నాం. పోపులు అయిన తర్వాత కొంచెం ఇవి కలర్ కొద్దిగా మారిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ కావాలి, పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటోలు వేసుకోవాలి. టమాటో, మెంతాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతాకు వేసేసి ఆ తర్వాత టమాటోలు వేసుకుంటాం. మన ఇండియాలో ఉన్నట్లాంటి రాడిష్ కూడా ఇక్కడ దొరుకుతుంది, మనకు చాయిస్ ఉంటుంది ఇక్కడ. ఈ రాడిష్ బాగుంటుంది. ఇప్పుడు నేను సన్నగా కట్ చేసిన మెంతాకు వేశాను. ఈ మెంతాకు అట్లా ఆయిల్లో అట్లా వేగుతూ ఉంటే మంచి వాసన ఉంటుందన్నమాట. మన చేసిన కూర ఫ్లేవర్ బాగుంటుంది అన్నట్టు. ఇంకా టమాటోలు వేసేసాను. టమాటాలు కాసేపు మగ్గిన తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న రాడిష్ వేస్తాను. ఈ రాడిష్ వేసి బాగా కలిపేసి ఆ తర్వాత దీంట్లో నేను ఇందాక తీసి పెట్టాను కదా మసాలా, బిర్యానీ మసాలా వేసుకోవచ్చు, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది. 1 కప్పు తీసుకొని కప్పులో కావలసినంత కూరకు సరిపోయినంత మన టేస్ట్ ప్రకారం వేసుకుంటాం కదా ఉప్పు కారం పసుపు 1 కప్పులో బాగా కలిపేసి తీసిపెట్టిన ఇందాక 1 స్పూన్లో తీసిపెట్టాను కదా ఆ మసాలా కూడా బిర్యానీ మసాలా వేస్తున్నాను నేను. దాంట్లో బిర్యానీ మసాలాలో అయితే అన్ని మసాలాలు కలిపింటాం కదా, బాగుంటుంది. గరం మసాలా అయినా వేసుకోవచ్చు, అదంతా మన చాయిస్ అంతే. ఇప్పుడు నేను అంతా కలిపేశాను కదా. ధనియాల పొడి కూడా, అది ధనియాల పొడి ఇప్పుడు నేను వేసింది. అన్నీ మంచిగా కలిపేసేసి దీంట్లోనే బిర్యానీ పేస్ట్ కూడా తీసి పెట్టాను కదా ఇందాక, దీంట్లోనే వేసేస్తాను. వేసిన తర్వాత ఇందాక మనం అది 1/2 స్పూన్ బిర్యానీ పేస్ట్ వేసాను. ఇప్పుడు మన కూర చూడండి ఇలా అయిపోయింది. అంతా కలిపి బాగా మగ్గినట్టుగా ఉంది. ఇది తొందరగా మగ్గిపోతుంది. ఇదంతా ఇప్పుడు మనం కలిపెట్టుకున్న కప్పులో కలిపెట్టుకున్నదంతా వేసేసి బాగా కలిపి కాసేపు అలా మూత పెట్టేస్తే నీళ్ళు ఊరుతుందనమాట. రాడిష్లో ఉన్న నీళ్లు కాసేపు ఊరి రాడిష్ మెత్తగా అయిపోతుంది. ఇంకొక 10 మినిట్స్ ఇలానే వదిలేస్తే ఉప్పు కారం పట్టి బాగా అవుతుంది ముక్క. ఆ తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్ తీసి పెట్టాను కదా ఇందాకే, ఒక 2 స్పూన్ల పచ్చి కొబ్బరి పేస్ట్ దీంట్లో వేసామంటే ఇంకా చాలా ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి అంతా పచ్చి కొబ్బరి పేస్ట్ వేసేసుకోవాలి. ఇందాకే ఉడికించిన పెసరపప్పు ఉంది కదా, ఉడికించిన పెసరపప్పు కొత్తిమీర అన్నీ వేసేసి కలిపేయడమే. ఇంతే, చాలా ఈజీగా చేసుకునే పెసరపప్పుతో రాడిష్ చాలా టేస్టీగా ఉండే పప్పు, మన హెల్తీ పప్పు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్. సర్వే జనా సుఖినో భవంతు.